ఛార్జీలు బాగా పెరిగాయని అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? వాస్తవే. ఈరోజు మొత్తం కూడా నేను కూడా ఒక విద్యుత్ వాడే వినియోగదారుడుగా గత నెలకి ఆ 3 నెలలకి లేదంటే ఆ 3 నెలలు చూసుకున్నప్పుడు వేరియేషన్ చూసుకుంటా ఉంటే విద్యుత్ పెంచుకుంటూ వస్తాం. ఇదే చంద్రబాబు గారు ఏం చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే ఒక్క పైసా కూడా నేను ఎక్కడా కూడా విద్యుత్ భారాన్ని ప్రజల నెత్తిన పెట్టనని చెప్పేటువంటి ఈ పెద్ద మనిషి తీరా అధికారంలోకి వచ్చినాక విద్యుత్ ఛార్జీల్ని పెంచి ఈరోజు ప్రజల నెత్తి మీద ఇప్పటికే దాదాపు 6,000 కోట్ల రూపాయలని పెంచడం జరిగింది. రేపు జనవరి 9 అంటే వెరిసి మొత్తం కూడా దాదాపు 15 నుంచి 18,000 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రజల నెత్తి మీద రుద్ది ఈరోజు ప్రజల నెత్తి మీద విద్యుత్ భారం పడ్డ పరిస్థితి కనపడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఎంతకంటే మోసం ఇంకోటి సాక్షి అని చెబుతా ఉన్నా. ప్రజలు నమ్మారు నేను ఎక్కడ కూడా పైసా పెంచానంటే. ఎందుకంటే ఆయన అన్నాడు నేను సమాజ సంపద సృష్టిస్తానని చెప్పేసి. నిజమే సంపాదిస్తాడేమో, 40 సంవత్సరాల అనుభవం, 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ఇది చేస్తానని చెప్పేసి నమ్మించినటువంటి ప్రజల్ని నట్టేటను ముంచి వాళ్ళ నెత్తి మీద విద్యుత్ భారాన్ని మోపి ప్రజల యొక్క ముక్కుపిండి రక్తం తీసినట్టుగా ఈరోజు విద్యుత్ పన్ను రూపేణ విద్యుత్ టారిఫ్లు పెంచుకుంటూ వాళ్ళ మీద భారం పెంచి ఈరోజు ముక్కుపిండి వచ్చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చి మడమ తిప్పాడో అలాంటి వ్యక్తికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.